శివాయ విశ్వేశ్వర. ఓం నమ శివాయ విరూపాక్ష. ఓం నమ శివాయ శరణం భవ. ఓం నమ శివాయ భూతేశ. ఓం నమ శివాయ కరుణాకర శంకర. ఓం నమ శివాయ హరశంభో. ఓం నమ శివాయ విశ్వేశాంధ్ర వల్లభ. ఓం నమ శివాయ శివశంకర. ఓం నమ శివాయ సర్వాత్మన్. ఓం నమ శివాయ నీలకంఠ. నమ శివాయ మృత్యుంజయాయ. శివాయ మహేశ్వర, మహాదేవ, సర్వేశ్వర, శివభర శంకర శాశ్వత పశుపతి ఉమాపతి పరబ్రహ్మ పరమేశ్వర పాలలోచన మృత్యుంజయ అభవ భీమ వాసుదేవ త్రిపురాంతక నీలకంఠ శ్రీ మహాదేవతే నమః. ఏతాని శివనామాని పటేన చ సకృష్ణాస్తి మృత్యుభయం తస్య పాపరోగాదికి ఇచ్చిన. చలో ఏకధాటిగా 40 సంవత్సరాలు కంటిన్యూస్గా విశాఖ ప్రజలకి కుంభాభిషేకం కోటి శివలింగాలతో ఏర్పాటు చేసి విశాఖ ప్రజలకి అభిషేకం దగ్గరుండి స్వయంగా చేయిస్తూ అందరికీ పుణ్యం పంచిపెడుతున్నాను. ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన మహానుభావుడు శివభక్తుడు చెప్పాడు. ముందు నేను నమ్మలేదు, 40 సంవత్సరాల క్రితం చెప్పాడు. ఇక్కడ కానీ కుంభాభిషేకం చేస్తే ఈశ్వరుడు చల్లగా చూస్తాడు విశాఖ ప్రజల్ని. నేను ఆ ప్రేమతో ప్రారంభించాను. రుజువైంది. ఎన్ని తుఫాన్లు ఎటువంటి వచ్చినా కూడా విశాఖ ప్రజలకి ఏ మాత్రం కూడా ప్రమాదం కాకుండా ఈశ్వరుడు కాపాడుతున్నాడు. ఈ 40 సంవత్సరాలు మళ్ళీ ఏకధాటిగా చేయడం అంటే మామూలు విషయం కాదు. ఇప్పుడు శివభక్తుడు మనవడు భావి, ఇప్పుడు మా బీవీ రాము ఇప్పుడు కన్వీనర్గా వీళ్ళు బ్రహ్మాండంగా ఎంత ఏర్పాటు చేస్తున్నాడు. ఎంకే రాము కూడా స్వయంగా వచ్చాడు. ఈ కార్యక్రమం అద్భుతంగా జరగబోతుంది. ఇక్కడ మామూలుగా స్టేజ్ కట్టేవాళ్ళము. ఈ నేవీ ప్రాబ్లం వల్ల స్టేజ్ కట్టలేదు, కానీ ఇక్కడ ఈ పక్కనే స్టేజ్ బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడి నుంచి సాయంకాలం 6 గంటలకి ఈ కార్యక్రమం జరుగుతుంది. కానీ మీకు అందరికీ పుణ్యం పంచి పెడుతున్నాను, అదృష్టం అనుకోండి. ఒకటే పాయింట్, ఓం నమ శివాయ అంతే. వేరే ప్రపంచం మనకు ఉండకూడదు. లడ్డు కల్తీ తప్పు వడ ఉప్పు ఇవన్నీ మన అనవసరం మాటలు. మనకు అంత ఏం మనకు వద్దు. అవన్నీ నా సబ్జెక్ట్ కాదు ఇది. నేను అప్పుడు 2 సంవత్సరాలు 2 టైమ్స్ చైర్మన్గా ఉన్నాను. అప్పుడు అందరూ ఈ రోజు కూడా వెళితే ఎంతో ప్రేమతో చూస్తారు. అక్కడ స్టాఫ్కి నేనంటే ఎంత అభిమానం చెప్పలేదు. అందరికీ ఉద్యోగాలు ఇప్పించాను, అందరికీ ఇళ్ళు కట్టించాను ఆ రోజుల్లో. ఇది సో అందరూ హ్యాపీగా ఉన్నారు. సరే, ఈ కాంట్రవర్సీస్ రాజకీయంగా జరుగుతూ ఉంటుంది. నిజమెంతో అబద్ధంతో నాకు ఐడియా లేదు. నేను అనవసరంగా తెలియని సబ్జెక్టులు ఏళ్ళు పెట్టను. తెలియని సబ్జెక్ట్ మనకి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.